తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారోత్సవ సభ ఏర్పాట్లను అధికారులు వేగవంతం చేశారు. వేదిక నిర్మాణ పనులు పూర్తి కావస్తున్నాయి. 80 అడుగుల వెడల్పు, 60 అడుగుల పొడవు, 8 అడుగుల ఎత్తుతో స్టేజీ సిద్ధం చేశారు. జర్మన్ హాంగర్స్ తో భారీ టెంటును ఏర్పాటు చేశారు. వచ్చే అతిథులు, వీఐపీల కోసం ప్రత్యేక పార్కింగ్ సదుపాయాలను ఏర్పాటు చేశారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా 1 న్యూస్ కరెస్పాండెంట్ దేవ అందిస్తారు. దేవ, చెప్పండి, అక్కడ ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయి? లావణ్య, ఏపీ కొత్త ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చురుకుగా కొనసాగుతున్నాయి. ఇక బుధవారం ఉదయం 11:27 గన్నవరం సమీపంలో కేసరపల్లిలో ప్రమాణ స్వీకారం జరగనుంది. ఇక ఈ కార్యక్రమం కోసం అధికారులు ఏర్పాట్లు కూడా ముమ్మరం చేశారు. ప్రధాని మోడీ సహా పలువురు జాతీయ నేతలు హాజరు కానుండడంతో ఎలాంటి లోటుపాట్లు లేకుండా కూడా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవ ఏర్పాట్ల కోసం నియమించిన 5 ప్రత్యేక ఐఏఎస్ అధికారులు బాబు, హరి జవహర్ లాల్, కన్నబాబు, సిహెచ్ హరికిరణ్, వీరపాండియన్లు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఇక 14 ఎకరాల్లో సభా ప్రాంగణాన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధాన వేదిక తూర్పు దిశగా ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక వీఐపీలకు ప్రత్యేక గ్యాలరీలు, ఇతరుల కోసం 3 గ్యాలరీలు కూడా ఇప్పటికే ఏర్పాట్లు చేశారు అధికారులు. ఇక చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, నందమూరి బాలకృష్ణ కుటుంబ సభ్యులకు మాత్రం ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాట్లు చేశారు. ఇక వచ్చే అతిథులు, వీఐపీల కోసం ప్రత్యేక పార్కింగ్ సదుపాయాలు కూడా ఏర్పాట్లు చేసినట్టు సమాచారం. చంద్రబాబు, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులకు ప్రత్యేక గ్యాలరీ, అలాగే ఎమ్మెల్యేలు, ఎంపీ కుటుంబ సభ్యులకు కూడా ప్రత్యేక బ్లాక్ కూడా ఏర్పాటు చేశారు. స్థల ప్రభావం వల్ల పాసులు ఉన్నవారిని మాత్రమే అనుమతిస్తారు. ఇక కాగా గన్నవరం జాతీయ రహదారి పక్కన వెటర్నరీ కళాశాల, కేసరపల్లి మేధా టవర్స్ లేఅవుట్లో ఎంపిక చేసిన పార్కింగ్ ప్రాంతాలను అధికారులు పరిశీలించినట్లు సమాచారం. ప్రముఖులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, న్యాయమూర్తులు తదితర ప్రముఖులకు పార్కింగ్ స్థలాన్ని కూడా ఎంపిక చేశారు. ఇక 2 లక్షల మందికి సరిపోయేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. 5 ప్రదేశాల్లో 65 ఎకరాల్లో పార్కింగ్ సౌకర్యాన్ని కల్పిస్తున్నారు. 10,000 మంది పోలీసులతో పాటు భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. ఇక అలాగే మరోవైపు చూసుకున్నట్లయితే వర్షం పడినా కూడా ప్రమాణ స్వీకారానికి ఎలాంటి అడ్డు లేకుండా ఉండేందుకు అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇక సభా ప్రాంగణంతో పాటు వెలుపలి వైపు LED స్క్రీన్లు కూడా పెడుతున్నారు. విమానాశ్రయం ఎదురుగానే వేదిక ఉండడంతో వీఐపీల రాకపోకలకు ఎలాంటి అంతరాయం ఉండకూడదని కూడా భావిస్తున్నారు. విమానాశ్రయానికి 800 మీటర్ల దూరంలో ఉన్న సభా వేదిక వచ్చేందుకు ప్రధాని, కేంద్ర మంత్రులు, పలువురు ముఖ్యమంత్రులు, మంత్రులు, ప్రముఖుల రాక కోసం కూడా ఎలాంటి అడ్డంకులు లేకుండా కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక విమానాశ్రయం ప్రహారిని ఆనుకుని ఉన్న కేసరపల్లి గ్రామంలోని పెట్రోల్ బంక్ వెనుక భాగంలో వీవీఐపీల వాహనాల పార్కింగ్కు కేటాయించారు. ఇక చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి వచ్చే కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రుల కోసం విజయవాడ నగరంలోని ప్రముఖ హోటల్స్ గదులను కూడా ప్రభుత్వం ఇప్పటికే బుక్ చేసింది. ఇక ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం కోసం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కూడా సంబంధిత అధికారులకు సీఎస్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఇక అతిథులుగా వచ్చిన వారికి సభాస్థలికి విస్తృతమైన బందోబస్తు ఏర్పాట్లు చేయాలని కూడా పోలీస్ శాఖను ఆదేశించినట్లు సమాచారం. లావణ్య, కెమెరామెన్ శ్రీనివాస్తో దేవ, 1 న్యూస్, గన్నవరం.